హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. ఇంకో కామెంట్లో ఇంకో డౌట్ అడిగింది. జేఎన్టీయూ మెటలర్జియా లేకుంటే సిఎంఆర్లో సిఎస్సి తీసుకోవాలా అని చెప్పి అడుగుతున్నారు. దీంట్లో ఎవరైనా చెప్పిందంటే జేఎన్టీయూ హైదరాబాద్ అన్నది ఒక ప్రెస్టీజియస్ కాలేజ్, ఒక బ్రాండ్ నేమ్ ఉన్న కాలేజ్. అదేవిధంగా ప్రెస్టీజియస్ బ్రాండ్ నేమే కాకుండా ఇట్స్ ఎ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సిఎంఆర్ వచ్చేసి టైర్ 2, టైర్ 3 కాలేజెస్లో వస్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మళ్ళీ అదే చెప్తున్నా, సిఎస్సికి డిమాండ్ ఎక్కువ ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. డిమాండ్ ఎక్కువ ఉంటుంది 100%, ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉంటాయి 100%, ప్యాకేజ్ కూడా మంచిగానే ఉంటుంది. అది కూడా ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సిఎస్సి చేసిన వాళ్ళు ఇంకా డేటా సైన్స్, ఏఐ వైపు అన్ని డిఫరెంట్గా వెళ్ళొచ్చు. అదొక సైడ్. కానీ ఇక్కడ జేఎన్టీయూ వర్సెస్ సిఎంఆర్ అని చెప్పి అన్నప్పుడు ఏంటంటే, ఇది ప్రైవేట్ కాలేజ్, టైర్ 2, టైర్ 3 కాలేజెస్ కిందకి వస్తుంది. జేఎన్టీయూ హెచ్ఎస్ఏ ప్రెస్టీజియస్ కాలేజ్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, బ్రాండ్ వాల్యూ. సో మెటలర్జీ జేఎన్టీయూలో తీసుకుంటేనే బాగుంటుంది. కాకపోతే ఈ కోడింగ్ ఇవన్నీ మీరు స్పెషల్గా కొన్ని స్కిల్స్ మళ్ళీ డెవలప్ చేసుకొని మీరు సాఫ్ట్వేర్ వైపు రావాలంటే సాఫ్ట్వేర్ రావు. కానీ మీ డిగ్రీకి వాల్యూ ఉండేది జేఎన్టీయూ హైదరాబాద్ ఒక బ్రాండ్ వాల్యూ ఉంది కాబట్టి అది బాగుంటుంది. సో మీరు కంప్యూటర్ సైన్స్కి ఇంట్రెస్ట్, ఇప్పుడు దీంట్లో ఇదేమో బ్రాండ్ వాల్యూ, ఇక్కడేమో కంప్యూటర్ సైన్స్ నాకు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకునే వాళ్ళు కంప్యూటర్ సైన్స్కి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఇక జేఎన్టీయూలో మెటలర్జీ తీసుకొని అంటే కోర్ బ్యాంక్ వచ్చినట్టు ఉంటుంది, బ్రాండ్ ఉన్న కాలేజ్లో చదివినట్టు ఉంటుంది. ప్లస్ జేఎన్టీయూలో చదివినప్పుడు కొంచెం ఆ అవేర్నెస్ అది వేరే ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మీరు కావాల్స్తే మీరు ఏదైనా సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకోవచ్చు, లేకుంటే ఆన్లైన్ కోర్సెస్ నేర్చుకోవచ్చు, కోడింగ్ నేర్చుకోవచ్చు. మళ్ళీ సాఫ్ట్వేర్ వైపు కూడా మీరు జాబ్ చేయొచ్చు. ఇటు కోర్ బ్రాంచ్ ఉంటుంది, కోర్ బ్రాంచ్లో ఆపర్చునిటీస్ కావాలన్నప్పుడు కోర్ బ్రాంచ్ ఉంటుంది, సాఫ్ట్వేర్లో కావాలన్నప్పుడు సాఫ్ట్వేర్లో ఉంటుంది. సరే, ఇప్పుడు అందరికీ ఇది పెద్ద డౌట్ ఏంటంటే, సిఎస్సి తీసుకుందాం, సిఎస్సి అందరు ఒక కామన్ అయిపోయింది. కానీ ఇక్కడ మీకు ఒకటే ఆప్షన్ ఉంటుంది, సిఎస్సి తీసుకున్నాం ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్. కానీ ఇక్కడ వేరే అదర్ కోర్ బ్రాంచ్ తీసుకున్న వరకు ఆ కోర్ సబ్జెక్ట్లో ఆ కోర్ బ్రాంచ్కి తగ్గట్టు ఆ కోర్ జాబ్స్లోకి వెళ్ళొచ్చు. వాళ్ళు కావాలనుకుంటే సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు. దేర్ ఆర్ 2 ఆప్షన్స్. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కంపారిజన్ అన్నట్టు. ఇప్పుడు 2 జేఎన్టీయూసే కంపేర్ చేసినప్పుడు సిఎస్సికే వెళ్ళమంటాం. కానీ జేఎన్టీయూ ఇక్కడ, సిఎంఆర్ ఇక్కడ. ఈ కంపారిజన్లో మీరు జేఎన్టీయూకే వెళ్ళాలి. అది ఏ బ్రాంచ్ అయినా కానీ జేఎన్టీయూలో చేస్తేనే మంచిది. అంటే ఎప్పుడైతే మిమ్మల్ని ఆ బ్రాండ్ వాల్యూ అన్నది కంపారిటివ్ లేదు, డిమాండ్ ఉన్నప్పుడు మీరు బ్రాండ్ వాల్యూ సైడ్కే వెళ్ళిపోవాలి. 2 జేఎన్టీయూలే ఉన్నాయి, ఒక దాంట్లో సిఎస్సి వచ్చింది, కొంచెం స్లైట్ డిఫరెన్సే ఉన్నది అన్నప్పుడు, ఇంతకుముందు మనం వీడియోలో మాట్లాడుకున్నట్టు ఎన్ఐటి త్రిచిను, ఎన్ఐటి రూర్కెలా, అక్కడ ఏంటంటే స్లైట్ డిఫరెన్స్, అక్కడ ఏం డిఫరెన్స్ లేదు. అక్కడ బ్రాంచ్కి వెళ్ళొచ్చు, బెస్ట్ బ్రాంచ్ ఏదో దానికి వెళ్ళొచ్చు. కానీ పొంతనే లేనప్పుడు, డిఫరెన్స్ ఉన్నప్పుడు బెస్ట్ కాలేజ్ చూస్ చేసుకుంటేనే మంచిది. ఇది ఫ్రెండ్స్, మీరు జేఎన్టీయూ హైదరాబాద్ని సెలెక్ట్ చేసుకుంటుంటే మంచిది. కామెంట్ పెట్టిన వాళ్ళ కోసం ఈ వీడియో. రైట్.